అంటే పక్క రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి అనే ఒక అంశం మనం మాట్లాడుకుంటే, ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ ఒకటే పక్క రాష్ట్రంలో. మరి ఎన్‌డీఏ కూటమిలో ఉన్న బీజేపీ చేతిలో ఉన్నట్టుగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనుకోవచ్చు మనం ప్రధానంగా. మరి దీన్ని ఎట్లా చూడాలి మరి? బీజేపీ చేతుల్లో ఉన్న రాష్ట్రంగా అది డెవలప్ అవుతుందా? లేదంటే అదే పరిస్థితి మళ్ళీ కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు నేనొకటి చెప్తా. డిపెండెన్సీ ఉన్నటువంటి పరిస్థితులల్లనే వాళ్ళకిట్లుంది. అవును. వాళ్ళిచ్చేటటువంటి సంక్షేమాలలో ఆ ఇచ్చే పైసలు ఏ మూలకైతాయి అనేటటువంటిది మీకు తెలుసు, అవును. మనకు తెలుసు. అయితే ఇంత డిపెండెన్సీ ఉంటేనే వివక్ష గిట్లా కనిపిస్తుంటే, అసలు డిపెండెన్సీ లేకపోతే 10 ఏళ్లలో చూసినాం ఏమిచ్చిర్రు వాళ్ళకి ఏమి ఇయ్యలే. రైట్. అవును. ఈ సింపుల్ గదా! అవును. ఇదైతే అవును. జరిగినటువంటి చరిత్రనే జరిగింది. గదా! జరిగింది. ఆళ్ళకేమిచ్చిర్రు? ఏమి ఇయ్యలే. సో, ఈసారి గూడా నేనేమంటున్నా అంటే, బీజేపీ యొక్క వాస్తవికతని ప్రజల గిట్ట మనం చెప్పలేకపోతే, హ్మ్. బీజేపీ యొక్క మర్మం, తెలంగాణ పట్ల ఉంటున్నటువంటి వారికున్న వివక్ష, ఇది ప్రజల్లోకి చైతన్యం తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. హ్మ్. ఒకటే నినాదం ఉండాలి ఈరోజు. ఈరోజు బీజేపీ అహంకారమా? తెలంగాణ ఆత్మగౌరవమా? హ్మ్. ఈ రెండిటి మధ్యలో యుద్ధం మొదలైతుంది. హ్మ్. తెలంగాణ ఆత్మగౌరవం కావాలనేటటువంటి వోళ్ళు మొత్తం ఇటుపక్క నిలబడతారు. హ్మ్. బీజేపీ అహంకారమే కరెక్ట్ అని చెప్పి బ్రిటిషర్లను వెనకాలేసుకొని వచ్చేటటువంటి బాపతులోడనుంటే అటుపక్క నిలబడతారు. హ్మ్. వీళ్ళిద్దరి మధ్యలో జరిగేటటువంటి యుద్ధమే అది ధర్మ యుద్ధం అయితది. హ్మ్. రేపొద్దున తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం అనేటటువంటి పేరుతోటి అన్నీ సాధించుకుంటాం. అది చట్టంలో పొందుపరిచింది. రైట్. మీ తాతల ఆస్తులమ్మి ఇయ్యమంటలేరు. హ్మ్. అదే ప్రభుత్వం నువ్వు ఇయ్యాల్సినటువంటి బాధ్యత. రైట్. ఇచ్చి తీరాల్సిందే. మరంటే మీరు విద్యా, వైద్యం ప్రధానంగా మనం మాట్లాడుకుంటే విద్యా, వైద్యం అనేది చాలా ప్రధానం రాష్ట్రంలో. మరి దీని పరంగా కొంచెం అన్యాయం చేసిందని కొంతమంది మాట్లాడుతున్నారు మీడియా ముందు. దీనికెట్లా చెప్తారు మరి బడ్జెట్‌లో? దేనికి అన్యాయం చేశాం? 5,00,000ది 10,00,000కి ఉండి సుమారు 200లకు దగ్గర చికిత్సలు గూడా యాడ్ చేసిండు ఇంకా ముఖ్యమంత్రి గారు. రైట్. గతంలో కవర్ గానటువంటివి ఆరోగ్యశ్రీలు ఇంకా యాడ్ చేసుకుంటా పోయిండు. హ్మ్. పరిమితి పెంచిండు. హ్మ్. ఇప్పుడు నీకు 5,00,000 వరకే నీకనుకో మీద పైసలు నువ్వు అడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అవును. అది గూడా లేదు. 10,00,000 దాకా ఫ్రీ. రైట్. అందులో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉంటాయో వీటికే వస్తాయి. పలానా దానికి రాదు. ఈ చికిత్సకు రాదు అని ఉంటుండే గదా! అవును. సో, అవి గూడా కాదని చెప్పి వాటిని గూడా దీంట్లో కలిపిండు. హ్మ్. ఇంకేం కావాలి? సామాన్యులకి, సామాన్య ప్రజానీకానికి సొంత పిల్లల లెక్క అవును. ఈరోజు నా యొక్క సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరాలి. అందరి మొఖంలో ఒక చిరునవ్వుని నేను అందించాలి నా పరిపాలనల అని చెప్పి ఆయన యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోతుండు. హ్మ్. దీన్ని ప్రజలంతా హర్షిస్తుర్రు. నేను చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కడుపులో మండుతుండొచ్చు దవాఖానలో పోకుంటా గానీ, హ్మ్. మీతోళ్ళకి మాత్రం చాలా సంతోషంగానే ఉంది. సైలెంట్‌గా ఎవరు అన్నీ గమనిస్తుర్రు. విఘ్నులు ప్రజలు. తెలివిగా ఆలోచిస్తారు. కాబట్టి గతంలో వాళ్ళెంత ప్రచారాలు, ఆడంబరాలు చేసినప్పటికి గూడా వాళ్ళని ఏడ బెట్టాలనో గాడనే బెట్టిర్రు. హ్మ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిర్రు. ఆ మాటకి మేము కట్టుబడి నిలబెట్టుకుంటున్నాం. వారి యొక్క గుండెలలో పదిలంగా మా యొక్క స్థానాన్ని మాత్రం మేము పొందుపరుచుకుంటాం. ఇంకో చర్చ ఏందంటే ఎలిగేషన్స్. ఇప్పుడు పార్టీ మీద గాని, లేదంటే పార్టీ మీద ఇప్పుడు విద్యార్థులు గాని, లేదంటే మహిళలు గాని దీన్ని వ్యతిరేకిస్తున్నారనే ఒక కొన్ని వాదనలు నడుస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వ్యతిరేకన వస్తుందా? క్రియేట్ చేస్తున్నారా? లేకపోతే నిజంగా వ్యతిరేకత ఉందనుకుంటున్నారా? మీరెలా యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? అది మొత్తం కాస్మెటిక్ డ్రామా బాజీ తప్ప అంతకు మించి ఏం లేదు. హ్మ్. ఏముంటదాడ? గ్రూప్ వన్‌కి సంబంధించి మెయిన్స్ జరిగేదనుకుంటే 1:100 అనే దాని గురించి అవును. రోడ్ ఎక్కుతాడు వాడు. అవును. ఆ! అందులో ఇదే ట్రూపు వీళ్ళందరికి ఒక కామన్ కోడ్ ఉంటది. అది నేనేమనను గానీ, హ్మ్. అదే ట్రూప్ డీఎస్సీ కార్డ్ ఉంటది. అదే ట్రూప్ గ్రూప్ 2 కార్డ్ ఉంటది. అదే ట్రూప్ ఇంకో కార్డ్ ఉంటది. హ్మ్. వాస్తవికత ఏంటిది? సపోజ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పిల్లలల్ల సహేతుకమైనటువంటి డిమాండ్ ఉంటే రైట్. ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిండ్రు. ఎక్కడ ఏ పాసిబిలిటీస్ ఉంటే ఆ పాసిబిలిటీస్ చేయమన్నారు. హ్మ్. అయితే ఇదే గ్రూప్‌లల్ల ఇంకొక కుట్రపూరితమైనటువంటి వాళ్ళుండే. దీన్ని ఎట్లనన్నా గూడా ప్రభుత్వంతోటి కింద మీద మార్పులు చేపిచ్చి కోర్ట్‌లలో ల్యాండ్ చేపిచ్చి కొల్లు లేకుండా చేయాలని రైట్. కుట్రలు చేసినోళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. అన్నిటిని భరిస్తాం. ప్రజాస్వామ్యంలా మంచుంటది, చెడుంటది. సముద్రంలో వజ్రాలు గూడా ఉంటాయి. అదే కళేబరాలు గూడా ఉంటాయి. హ్మ్. కాబట్టి వి విల్ బేర్ ఇబ్బందేం లేదు డెమోక్రటిక్ స్టేట్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి బయటకొచ్చి మాట్లాడి నిరసనలు తెలియజేసేటటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ దర్వాజాలు ఎప్పుడూ కంచెలు కూలగొట్టి ఓపెన్ చేసింది. హ్మ్. అందరిని ఇంటాం. హ్మ్. ఎవ్వరి దాంట్ల న్యాయము, నిజాయితీ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తది. అంటే కంచెలైతే కూలగొట్టారు గానీ, ఎక్కడా గూడా ఎవరికీ న్యాయం జరగట్లేదనేది ఒక వాదన. దీన్నెట్లా? అదిగా బీజేపీ, బీఆర్ఎస్ న్యాయం అయితే జరిగినట్టు అనిపిస్తది. వాళ్ళ హ్మ్. బాధంతా అధికారం పోయిందని గాని, ఇగ వానికి న్యాయం కాలేదని అనిపిస్తది గదా! ప్రజా పరిపాలన వాడికి ఫెయిల్ న్యాయం అంటే అయిందని. ఏంటిది? మేము ఓడిపోడు, వాడు గెలుచుడు. హ్మ్. వాడు గెలవడు. ఆ పార్టీ ఉనికే పోతది. ఇది రాసిపెట్టుకోండి మీరిక. హ్మ్. అండ్ ఇంకోటంటే ఆహ్, సీఎం లాంటి వ్యక్తి మీద ఇప్పుడు గుంపు మేస్త్రి అని ఒక పదజాలం గాని, లేదంటే ఇప్పుడు అనుభవం లేకుండా చేస్తున్న రాజకీయం ఇది. దీన్ని ఎక్కువ కాలం నిలవదు అనే ఒక వాదన గాని, దీన్నెట్లా చూస్తారు మరి?
అనుభవం లేకుండా చేసినోడు అయితేనే జిల్లా పరిషత్ కించి ముఖ్యమంత్రి దాకా నో టైంలో వస్తారండి. ఉమ్. నీ Right. అనుభవం ఆయన అనుభవం రంగ నుంచి పక్క పక్కన పోస్తే నీ 10 ఏళ్ల పరిపాలనని 6 ఏళ్ల ఆయన ఒక సంక్షేమం పరిపాలనలో తూకంలో చాలా వెయిట్ అయిపోయిండు ఆల్రెడీ. ఉమ్. నీకు సాధ్యం కానివి నీ ఆలోచనలకు కూడా నీ బుర్రకి తట్టనటువంటివి ఉమ్. ఇక ఏహే అసాధ్యమైనటువంటి పనులు అన్నటువంటివి సాధ్యం చేసి చూపిస్తున్నాడు. ఉమ్. ఆయనకి నీకు కంపారిజన్ ఏంది అసలు? అంటే ఆయన ఎక్కువ కాలం ఆలోచనలకి ఉండదు నీకు అంటారు. ఎక్కువ ఎక్కువ కాలం కా- కాంగ్రెస్ ఉండదు. నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చేది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అని అసలు కాంగ్రెసే రాదన్నాడు ఈడే. ఉమ్. వచ్చింది కదా. ఉమ్. ఎక్కువ కాలం ఉండదంటే కూడా ఎక్కువ కాలం ప్రజలే ఉంచుకుంటారు. ఉమ్. మంచి చేసేటోని ఎవడైనా కూడా గుండెల పద్దలంగా ఉంచుకుంటాడు. ఉమ్. కానీ ఉత్తుత మాటలు షోలకి ఇప్పుడు సింపుల్ గా చెప్తాబ్బా, కాంగ్రెస్ పార్టీ టాబ్లెట్ లాంటిది. ఉమ్. కొంచెం వేసుకోగానే చేదు ఉంటది, ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడతాం కాబట్టి, Right. కానీ ఆరోగ్యాన్ని మంచి చేస్తుంది. ఉమ్. ఈ బీజేపీ బీఆర్ఎస్ మాత్రం చీప్ లిక్కర్ లాంటిది. ఉమ్. ఇది తాగగానే కిక్ ఇస్తుందేమో కానీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది. ఇక బీజేపీ అయితే డ్రగ్స్ ఉంటుంది. Okay. ఇది మొత్తం నీ జీవితాన్ని సంగనిపిస్తుంది. ఉమ్. సో ఈ రెండు పార్టీలతోటి తస్మాత్ జాగ్రత్త, యువత మరి ముఖ్యం. అంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి లాక్కుంటుంది. బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలనేది వీళ్ళ టార్గెట్ అనేది ఒకటి. నెక్స్ట్ బై ఎలక్షన్ రాబోతుంది, ఖచ్చితంగా బై ఎలక్షన్ లో బీజేపీ ఆర్ బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పి ఎవరి కాలు ప్రచారం చేసుకుంటారు. దీన్ని ఎట్లా మీరు చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఎలక్షన్ మరి ఏడికెంచి వస్తుందో ఎట్లా వస్తుందో ఇక వాళ్ళకే తెలియాలి. Hmm. నాకైతే తెలియదు మరి బై ఎలక్షన్ ఎట్లా వస్తుందో. Hmm. ఏ బై ఎలక్షన్ వచ్చినాక అధికారంలో ఉన్న పార్టీని అయితే నువ్వేం జరిపోయేది లేదు కదా. Hmm. నీ ఉనికి అట్లా కూడా పోతుందేమో చూద్దాం. Hmm. తెలిసిన సంక్షేమాలకి మేము చేరుతామని అంటేనే ఖాళీ చేయాలనేటటువంటిది ఉండి ఈ పార్టీ ఖాళీ అయిపోయేది. Hmm. సింపుల్ గా చెప్తున్నా, Hmm. ఖాళీ అయిపోయేది మీ పార్టీ. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పేలేటటువంటి విషయాలు కాదు పాపం. వాళ్ళకి వాళ్ళు ఏదో జస్టిఫై చేసుకోనికే ఏం కాదు బై ఎలక్షన్ వస్తుంది, ఏం కాదు మనం వచ్చేస్తాం, ఏం కాదు నిన్ను బూస్ట్ చేసుకోవాలి కదా. సో అట్లా అంటే ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసారు కాంగ్రెస్ వాళ్ళంటే? మేము ఎందుకు చేస్తాం టార్గెట్? ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ కాడికి వచ్చి ఏదైనా సాయం అడిగినప్పుడు చేస్తావా చేయవా? చేయాలి ఖచ్చితంగా. మరి అంతే. మేమెందుకు పోస్ట్ చేస్తాం? పోస్ట్ చేసేది ఉంటే ఈ పార్టీ ఖాళీ అయిపోయేది. Right. ఖాళీ అయిపోయేది. బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే ఈ పార్టీ ఖాళీ అయిపోయేది. అవసరం లేదు మనకి. వాళ్ళు వచ్చి మేము ఆడ సఫకేట్ అయినాము ఇంకా చాలు మాకు దయచేసి చూడండి అంటేనే ఆలోచన చేస్తున్నాం. Right. ఇంకా వాళ్ళని తీసుకొచ్చేసి ఇదంతా క్రాప్. ఫైనల్ ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది రాజకీయం అంటే? 5 ఏదున్నా మాత్రం ఒక్కటి మాత్రం ఖచ్చితం, రానున్నటువంటి కాలంలో తెలంగాణ ఆత్మగౌరవం వర్సెస్ బీజేపీ అహంకారం ఉండబోతుంది. Right. ఎందుకంటే బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, వాళ్ళ వైఖరి కూడా మార్చుకుంటారు కాబట్టి మళ్ళా లేచే పరిస్థితి కూడా నాకు వాళ్ళ యూట్యూబ్లలో ఏమన్నా వాళ్ళు పైసలు పెట్టుకుంటే బడ్జెట్లలో లైకులు గిట్ట కనిపిస్తుండొచ్చు తప్ప అది నీకు తెలుసు నాకు తెలుసు. ఎన్ని పైసలు పెడితే అన్ని లైకులు వస్తాయి, ఎన్ని పైసలు పెడితే అంత రీఛార్జ్ వచ్చినట్టు. ఇక ఆ లైకులు చూసుకొని వాళ్ళు మురిసిపోవాల్సిందే తప్ప ఓ అద్భుతం ఓ సూపర్ అద్భుతం అని ఆ కొట్టినోడే రీట్వీట్ కొట్టాలి తప్ప కొత్తోడు అందులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. బాయిల కప్పలు లెక్క వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళే బతకాలి. కానీ సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీని నేనేదో చేసేస్తా అని అంటే నీలాంటి పిల్లకాల వాళ్ళు ఎన్నో ఇళ్ళకేంచి అట్లయినాయి తప్ప అందులోకి ఇళ్ళకి వచ్చేటివి అనేటటువంటి అంశం కానీ కాదు. అయితే ఇప్పట్లో అయితే కాంగ్రెస్ పార్టీ పోదంటారు ఖచ్చితంగా. భారతదేశం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంటే ఇక్కడ అధికారంలో రాష్ట్రం. అధికారం అనేటటువంటిది ఏముంది? నీకు ఖచ్చితంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఈడికించి పెకిలించేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా జరగదు. ఈ బై ఎలక్షన్ అనేది ఇక రూమర్. బై ఎలక్షన్ వస్తే ఆయనతో కూడా ఫాలో అవుతారు, వాళ్ళు ఉన్న స్ట్రెంత్ అది కూడా పోతుంది కదా Right. ఒకవేళ అట్లాంటిది. రైట్. థ్యాంక్ యూ.